హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ హర్ష కలెక్షన్. సో ఈ రోజు వీడియోలో బ్యూటిఫుల్ శారీస్ అండి. కొన్ని డ్యామేజెస్ ఉన్నాయి, కొన్ని అయితే డ్యామేజెస్ లేవు. సో 1 by 1 వీడియో అనేది స్కిప్ చేయకుండా చూడండి అండ్ క్లియర్ గా చూపిస్తానండి వీడియోలో శారీ ఎలా ఉంది అండ్ డ్యామేజ్ ఉందా, పళ్ళు ఉందా, బ్లౌజ్ ఉందా, సో శారీ లెంత్ ఎంత ఉంటుంది అన్ని కూడా క్లియర్ గా చెప్తాను. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇది వచ్చేసి ఏంటంటే మనకి షిఫాన్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి. షిఫాన్ ఫ్యాబ్రిక్ పైన అంటే జార్జెట్ ఫీలే ఉంటుంది. సో శారీ వచ్చేసి కంప్లీట్ సీక్వెన్స్ అండి. ఆల్ ఓవర్ శారీ అంతా సీక్వెన్స్ ఉంది. ఇందులో మిస్టేక్ ఏముందంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ అంతా కూడా ఇలాగ వచ్చేసిందండి. ఇక్కడ వచ్చేసింది చూడండి. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా ఈ థ్రెడ్ లైన్ అనేది అయితే వచ్చేసింది. ఇలాగ ఉందండి, మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా అన్నమాట. ఇక్కడ ఇట్లా థ్రెడ్ లైన్ అనేది అయితే వచ్చేసింది. ఇంకా మిస్టేక్ ఏమీ లేదు. అదంతా కూడా శారీ మొత్తం వచ్చేసింది. 6 మీటర్ అండి, 6 మీటర్ ఫుల్ శారీ ఉంది. ఇదైతే పళ్ళు బ్లౌజ్ అయితే ఉండదు. సీక్వెన్స్ ఆల్ ఓవర్ సీక్వెన్స్ చాలా నీట్ గా ఉంది శారీ. 6 మీటర్ ఫుల్ శారీ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 అండి. 500 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. బ్యూటిఫుల్ శారీ అనమాట. ఆల్ ఓవర్ శారీ అంతా కూడా మనకి సీక్వెన్స్ ఉంటుంది. శారీ లెంత్ మాత్రం 6 మీటర్ ఉంది. డ్యామేజెస్ అయితే ఏమీ లేదు. మిస్టేక్ ఏంటంటే ఈ థ్రెడ్ అనేది కంప్లీట్ లైన్ అనేది ఇలాగ వచ్చిందండి. కంప్లీట్ శారీ అంతా కూడా ఉంటుంది. ఓకేనా. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 500 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇవైతే డ్యామేజెస్ ఏమీ లేవు. 5.5 ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకు ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. బార్డర్ వచ్చేసి ఏంటంటే బ్రాసో బార్డర్ ఉంటుంది. సో ఆల్ ఓవర్ శారీ అంతా కూడా 5.5 ఉందన్నమాట. మిస్టేక్స్ అయితే ఏమీ లేవండి. 5.5 ఉంటుంది. పళ్ళు ఉండదు, బ్లౌజ్ ఉండదు. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 అండి. 350 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఎక్కడైనా స్మాల్ మిస్ప్రింట్ ఉంటే ఉండొచ్చు. అదర్వైజ్ శారీ అయితే సూపర్ గా ఉంది. మన డైలీ వేర్ కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ఫుల్ వాషబుల్, మీరు ఎంత వాష్ చేసినా కూడా పాడవనటువంటి ఫ్యాబ్రిక్ అనమాట. 5.5 శారీ ఉంటుంది. ప్రైస్ వచ్చేసి చాలా రీజనబుల్, ఓన్లీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఇందులోనే కలర్ కాంబినేషన్స్ అనమాట. 5.5 శారీ ఉంటుంది. బ్లౌజ్ పళ్ళు అయితే రాదండి. ఎక్కడైనా స్మాల్ మిస్టేక్స్ అంటే మిస్ప్రింట్ ఉండొచ్చు, డ్యామేజ్ కాదు. మాక్సిమం మిస్ప్రింట్స్ కూడా ఏమీ లేవు. చాలా బాగుంది శారీ అయితే. అండ్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్ గా ఉందండి. అండ్ నెక్స్ట్ ఇందులోనే సేమ్ డిజైన్ లో మనకి యాష్ కలర్ కూడా అవైలబుల్ లో ఉంది. ఇవన్నీ కూడా 5.5 ఉంటుంది శారీ. ప్రైస్ వచ్చేసి 350. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి బ్లాక్ వన్ సాటిన్ అండి. ఫుల్ శారీ ఉంటుంది. ఇది వచ్చేసి పళ్ళు పార్ట్. ఇది పళ్ళు పార్ట్ అండి. ఫ్లోరలే ఉంటుంది పళ్ళు కూడా. బ్లౌజ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇది కూడా ప్రైస్ వచ్చేసి మనకి సాటిన్ లో ఓన్లీ 350 అండి. ఫుల్ శారీ మన కట్ శారీయే 300 లో ఉంది. సో ఇది వచ్చేసి ఫుల్ శారీ 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఈ రెడ్ లో కూడా ఓన్లీ సింగిల్ పీస్ అండి ఇవన్నీ కూడాను. సో ఇది లెంత్ అనేది 5.5 లెంత్ ఉంటుంది. బ్లౌజ్ అనేది అవైలబుల్ గా ఉంటుందండి. సో మనకి పళ్ళు పార్ట్ అనేది శారీలోనే మిక్స్ లాగా ఉంటుంది. కొంచెం ఫ్లవర్ డిజైన్ అనేది ఎక్కువ ఉంటుంది అంతే. ఇది కూడా అండి మనకి పింక్ విత్ వైన్ రెడ్ కలర్ కాంబినేషన్ లో బార్డర్ అయితే ఉంది. అంటే కొంచెం బ్రౌనిష్ లో ఉంటుందండి, చాక్లెట్ కలర్ లో వస్తుంది. ఇది షార్ట్ పళ్ళు ఇచ్చారు. సో బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా అనమాట. ప్రైస్ వచ్చేసి వీటికి డ్యామేజెస్ అలాగా ఏమీ లేవు. ప్రైస్ వచ్చేసి 350 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. ఇక్కడ కొంచెం స్టెయిన్ అయితే ఉందండి. మేబీ వాష్ చేస్తే పోతుంది. వాష్ చేస్తే ఖచ్చితంగా పోతుందండి. ఏదో మరకలాగా ఉంది. మామూలుగా కింద పడినప్పుడు శారీ అది పింక్ కదండి, ఎక్కువగా కనిపిస్తుంది అంతే. అదర్వైజ్ అన్ని కూడా బాగున్నాయి. సో ఇది వచ్చేసి ఏంటంటే బనారస్ డ్యామేజ్ శారీస్ అనమాట. సో డ్యామేజెస్ ఎక్కడ ఉన్నాయో చూద్దాము. ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. పళ్ళు పార్ట్ లో ఎడ్జ్ లో డ్యామేజ్ ఉంది. ఇక్కడ మీకు స్టెప్స్ పెట్టుకుంటే బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. అదర్వైజ్ శారీ అంతా కూడా చాలా బాగుంది. ఓన్లీ సింగిల్ పీస్ అండి. ఇందులో చాలా మంది అడిగారు, జస్ట్ లెఫ్ట్ అవుట్ అనమాట. ఇవి మాత్రమే ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళు ఫాస్ట్ గా బుక్ చేసేసుకోండి. ఓన్లీ పళ్ళు పార్ట్ లో మాత్రమే డ్యామేజ్ ఉంది. అదర్వైజ్ శారీ అంతా బాగుంది. బ్లౌజ్ కూడా ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 అండి. 400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ శారీ వచ్చేప్పటికి రాయల్ బ్లూ అండి. ఈ శారీ కూడా మనకి పళ్ళు పార్ట్ అయితే ఉంది. టజిల్ పార్ట్ పళ్ళు పార్ట్ ఉందండి. సో పళ్ళు అనేది ఇలాగ ఉంది. టజిల్ పార్ట్ లో పళ్ళు వచ్చింది. ఇది అన్నమాట. ఇది పళ్ళు పార్ట్. టజిల్ పళ్ళుకి వచ్చాయి. సో మన కట్టు చెంగుల్లో వచ్చేప్పటికి ఏంటంటే కొంచెం బనారస్ వీవింగ్ ఇచ్చారు. శారీ 5.5 ఉంటుంది. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుందండి. జస్ట్ ఇక్కడ ఒక లైన్ లాగా ఇచ్చారు చూడండి. లైన్ లాగా ఒక థ్రెడ్ ఊడిపోయినట్టుగా ఉంది. అదర్వైజ్ డ్యామేజ్ ఏమీ లేదు. ఆల్ ఓవర్ శారీ అంతా బాగుంది. సో ఇది కట్టు చెంగుల్లో పార్ట్ ఏంటంటే మనకి ఇది కట్టు చెంగుల్లోనే వస్తుందండి. కట్టు చెంగుల్లో ఏంటంటే ఇలాగ కొంచెం బనారస్ వీవింగ్ అనేది ఉంది. మనకు 5.5 కి లెంత్ ఎక్కువగానే ఉందండి. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 400 మాత్రమే అండి.
400 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేప్పటికి ఏంటంటే జూట్ ఫ్యాబ్రిక్. ఇవైతే చాలా మంది అడిగారు. ఇది పళ్ళు పార్ట్ అండి, ఆల్ ఓవర్ శారీ పళ్ళు పార్ట్ ఉంది. అండ్ దీనికైతే బ్లౌజ్ అయితే లేదు, పళ్ళు పార్ట్ ఉంది. ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేసింది. డ్యామేజ్ ఇక్కడ హోల్ ఉందండి, పైన హోల్ ఉంది. అది ఎక్కడ వస్తుందంటే మనం ప్లేట్స్ తీసాక పైన కుచ్చులలో వెళ్ళిపోతుంది పైన డ్యామేజ్. ఇక్కడ కూడా ఉందండి, ఇక్కడ కూడా ఒక డ్యామేజ్ ఉంది. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 300 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి గ్రీన్ కలర్ శారీ అండి. ఈ గ్రీన్ ఎల్లో విత్ గ్రీన్ కలర్ చాలా మంది అడిగారు. ఇది పళ్ళు పాటు. ఇక్కడ డ్యామేజ్ అయితే ఉందండి, పళ్ళు పాటులో డ్యామేజ్ ఉంది చూసారా, ఇక్కడ ఉంది. సో ఇదంతా కూడా బార్డర్ అన్నమాట, బార్డర్ ఇలాగుంది. అండ్ ఆల్ ఓవర్ శారీ ఎక్కడ ఉంది డ్యామేజ్, ఇంకా డ్యామేజ్ అయితే ఏం లేదండి, అక్కడ పళ్ళు పాటలోనే ఉంది. ఇది బ్లౌజ్ అయితే వచ్చేస్తుంది. సో ప్రైస్ వచ్చేసి ఓన్లీ 350 అండి. ఎందుకు 350 అంటే కొంచెం ఇది ఇలాగా ముడతలాగా వస్తుంది బార్డర్ అనేది, కానీ నీట్గానే ఉంది. మామూలుగా యూజ్ చేయొచ్చండి, ఒక 3 to 4 టైమ్స్ కట్టేసుకొని వదిలేస్తే సరిపోతుంది. చాలా గ్రాండ్గా ఉంది. అండ్ ఓన్లీ వెళ్తావారా, ఏదా ఇది పింక్, అవన్నీ డ్యామేజెస్ ఉన్నాయిరా. ఎంత కాస్ట్ అదే ఇప్పుడు చూసి చెప్తా, డ్యామేజ్ని బట్టి చూసి చెప్తా. ఒకవేళ కావాలంటే నాకు ఇది ఒకటి, ఆర్గంజది ఒకటి పక్కన పెట్టు. ఆర్గంజదా, ఇది ఇది 400. ఇప్పుడు అమౌంట్ క్లియర్ అయిపోయింది. ఓకే ఓకే. ఇది వచ్చేప్పటికి ఏంటంటే ఆల్ ఓవర్ శారీ అన్నమాట, ఇలాగ వచ్చేసింది. సో ఇది పెద్ద డ్యామేజ్ ఉందండి, ఓన్లీ 250 అండి. 250 షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ శారీ వచ్చేప్పటికి ఇవేంటంటే మనకి వీవింగ్ శారీస్ అన్నమాట. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు పార్ట్ వచ్చేస్తుంది. లెంత్ మాత్రం అండి, ఇక్కడ నుండి చూపించే శారీస్ అన్ని కూడా 5 మీటర్ మాత్రమే ఉంటుంది లెంత్. సో ఎక్కడైనా డ్యామేజ్ ఉండొచ్చు, పళ్ళులు వస్తాయి, బ్లౌజెస్ అయితే రావు. 5 మీటర్ ఉంటుంది, ఎక్కడైనా స్మాల్ డ్యామేజ్ ఉండొచ్చు. ఇది వచ్చేసి మనకి 5 మీటరు. డ్యామేజ్ ఎక్కడ ఉందో చూద్దాము. డ్యామేజ్ ఎక్కడా లేదండి, యాక్చువల్ గా రివర్స్ ఉంది శారీ, పైన పింక్ అంతా ఇలాగ వచ్చేస్తుంది. డ్యామేజ్ వచ్చేసి ఇక్కడ కట్టు చెంగుల్లో ఉందండి, కానీ 5 మీటరే ఉంటుందండి. ప్రైస్ కూడా చాలా రీజనబుల్, ఓన్లీ 250 అండి. 250 ఉంటుంది, 250 ప్రైస్ అండి. ఇక్కడ డ్యామేజ్ ఉంది, 250 అండి. మీరు లెహంగాకైనా తీసుకోవచ్చు, లేదు అంటే శారీ పర్పస్ గా సన్నగా ఉన్న వాళ్ళకి మాత్రమే సెట్ అవుతుంది. బ్లౌజ్ అయితే రాదు, 5 మీటర్ మాత్రమే ఉంటుంది. అలా కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి, ఓన్లీ 250 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఇదండి. ఇది వచ్చేసి ఏంటంటే కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది, హల్దీకి కావాలంటే తీసుకోండి. సో ఆల్ ఓవర్ శారీ. అండ్ ఇక్కడ డ్యామేజ్ ఉందండి, ఇక్కడంతా డ్యామేజ్ ఉంది. అండ్ ఈ విధంగా ఉంటుంది. కొంచెం ఇది నెరువు తక్కువగానే ఉంటుందండి, అంటే ఏమంటారు, మామూలుగా హైట్ ఉన్న వాళ్ళకి సరిపోదన్నమాట. ఇది కూడా ఓన్లీ 250 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ శారీ అన్నమాట. అండ్ ఈ శారీ వచ్చేప్పటికి ఏంటంటే ఇది పళ్ళు పార్ట్ అండి. ఇది ఆల్ ఓవర్ శారీ ఈ విధంగా వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ. ఇక్కడ డ్యామేజ్ ఉందండి, ఇక్కడ హోల్ కనిపిస్తుంది కదా, ఇక్కడ డ్యామేజ్ అయితే ఉంది, అది కుచ్చుల్లోకి వెళ్తుంది అనుకుంటాను. సో ఇదైతే ఇలాగ వచ్చేస్తుంది, ఓన్లీ 250. ఇవన్నీ కూడా 250 అండి. అండ్ కలర్ కాంబినేషన్ అయితే ఎక్సలెంట్ గా ఉంది, బట్ 5 మీటరే ఉంటుందండి. ఇన్ కేస్ మీరు కట్టు చెంగులో ఏమైనా ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకొని వేర్ చేస్తాము అంటే తీసుకోవచ్చు. అంటే హైట్ ఉన్న వాళ్ళకి చెప్తున్నాను, కొంచెం పెద్దగా ఏమంటారు, హెల్దీగా ఉన్న వాళ్ళకైతే యూజ్ కాదండి, సన్నగా ఉన్న వాళ్ళకైతేనే యూజ్ అవుతుంది. ఓన్లీ 250 అండి. షిప్పింగ్ కాస్ట్ అనేది ఎక్స్ట్రాగా ఉంటుంది. సో ఇది వచ్చేసి ఏంటంటే ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్, ఆల్ ఓవర్ శారీ. సో ఇది వచ్చేసి మనకి డ్యామేజ్ ఉందా, ఇక్కడ మిడిల్లో హోల్ ఉందండి, అది వచ్చేసి పళ్ళు పాటు దగ్గర స్టెప్స్లోనే పోతుంది. బట్ కలర్స్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయండి. ఇది కూడా కొన్ని 5+ ఉన్నట్టున్నాయి, 5 మీటర్.
సో ఇది కూడా గ్రీన్ కలర్. సో 1 మోర్ పీస్ అన్నమాట అన్నీ కూడాను. సో ఇలాగ పళ్ళు పార్ట్ అయితే వచ్చేస్తుంది. ఆల్ ఓవర్ శారీ అండి. ఇది డ్యామేజ్ ఎక్కడుందో చూద్దాము. చిన్న చిన్న హోల్స్ అయితే ఉంటాయండి, ఎక్కడైనా స్మాల్ హోల్ రావడం అలాగైతే ఉంటుంది. అక్కడ మీకు కనిపిస్తుంది కదా వీడియోలో, స్మాల్ హోల్ ఇలా. సో శారీ అయితే బాగుంది. నెక్స్ట్ ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్, ఎల్లో విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఆల్ ఓవర్ శారీ. ఇది పళ్ళు పార్ట్ అండి. సో 1 or 2 పీసెస్ ఉండొచ్చు, బట్ ఏంటంటే డ్యామేజెస్ వేరువేరుగా ఉంటాయి కాబట్టి అన్నీ మెన్షన్ చేస్తున్నానండి. సేమ్ పీసు 1 మోర్ అయితే ఉండొచ్చు. అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేప్పటికి గ్రీన్ అండి, చాలా బాగుంది. ఎల్లో విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్. ఈ కలర్ కాంబినేషన్ ఇప్పుడు చాలా ట్రెండింగ్ అయిపోయింది అనమాట. సో ఇది పళ్ళు పార్ట్ అండి, ఆల్ ఓవర్ శారీ. సో చూద్దాం. ఇది వేర్ చేస్తే మంచి కలర్ కాంబినేషన్, చాలా గ్రాండ్గా కనిపిస్తారనమాట. ఓకేనా, ఇందులో డ్యామేజ్ అయితే ఎక్కడా లేనట్టుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేప్పటికి ఈ కలర్ కాంబినేషన్ అండి, ఆల్ ఓవర్ శారీ. అండ్ ఇది కూడా 1 మోర్ పీస్. సో ఇది కూడా 1 మోర్ పీస్ అండి. అండ్ ఎల్లో విత్ గ్రీన్ కలర్. ఇది బార్డర్ రివర్స్లో ఉంది యాక్చువల్గా, ఇట్లా అనమాట, ఇలాగ వచ్చేసింది. అండ్ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది. అన్నీ కూడా 5 మీటర్ ఫుల్ శారీ, పళ్ళు ఉంటుంది, బ్లౌజ్ అయితే ఉండదు. ప్రైస్ వచ్చేసి ఓన్లీ 250. అండ్ ఇది కూడా 1 మోర్ పీస్ అండి. ఓకేనా, ఇవి మాత్రం అవైలబిలిటీలో ఉన్నాయి. కావాలి అనుకున్న వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి. అండ్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి. లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. డైలీ గివ్ అవే ఉంటుంది, పోస్టల్ ఫెసిలిటీ ఉంది, అండ్ DTDC కూడా ఉందండి. థ్యాంక్ యూ సో మచ్.